ఈ సెట్ ఐఫోన్ 13 ఓకేనా. ఇది రన్నింగ్ డిస్ప్లే. ఇప్పుడు ఈ సెట్ని మనం ఓపెన్ చేయాలి. ఓకేనా. ఇది ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఈ కింద స్క్రూస్ ఉన్నాయి కదన్నా, ఈ కింద స్క్రూస్ ఓపెన్ చేస్తాం. స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత దీని మీద పెట్టి హీట్ అయిన తర్వాత డిస్ప్లేని ఓపెన్ చేస్తాం. దీని మీద పెట్టా చూడండి, ఇది టైట్ గా బిగించాను. ఈ చుట్టూ ఉంది కదన్నా, ఈ చుట్టూ నేను కొంచెం లిక్విడ్ వేస్తాను. ఓకే, దీంతో లాక్ చేశాను. అంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు దీని చుట్టూ కూడా గమ్ స్టిక్కర్ ఉంటుంది. ఆ గమ్ స్టిక్కర్ అనేది బాగా బలంగా ఉంటుంది, అదే డిస్ప్లేని ఇప్పుడు పట్టుతుంది. నేను ఎప్పుడైతే టెన్నర్ వేసానో ఓకేనా, అది అన్నది కొద్దిగా లీక్ అవుతుంది అన్న. చూడండి అన్న, నేను టెన్నర్ వేసిన తర్వాత నాకు ఏమైందో చూసారా, కనిపించిందా లేదా? ఇక్కడ చూడండి, ఇంకా గమ్ అలాగే ఉంది కిందది. అర్థమైందా? పెద్ద సెట్ లేదు వచ్చినా ఈ ప్రాసెస్ లో చేసుకుంటే బ్లేడ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకేనా, ఈ షేవింగ్ బ్లేడ్ వాడాలి. బ్లేడ్ పెట్టి దీని మీద నువ్వు టెన్నర్ పోయాలి. ఇలా బ్లేడ్ ఇలా ఇన్సర్ట్ చేసి ఈ బ్లేడ్ మీద టెన్నర్ పోస్తే ఓకేనా, అప్పుడు ఈ లోపలికి వెళ్తుంది, తేలిగ్గా వస్తుంది. అర్థమైందా? ఇదంతా కూడా గమ్మింగ్ అన్న, ముందు గమ్మింగ్ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇలా కొంచెం కొంచెం లేపుకోవాలి. లెగిసింది కదా ఒక్కసారి పైకి లేగేసావా డిస్ప్లే పోయింది. ఈ స్టిక్కర్లే ఫోన్ని గట్టిగా పట్టుకుంటాయి అన్న. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయన్న. ఓకేనా, ఈ స్క్రూస్ తీసి ఫస్ట్ ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి. స్క్రీన్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు మనకు. ఓకేనా, పెద్ద సెట్లు ఎప్పుడైనా చేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి. డిస్ప్లే పోయింది అంటే 16,000 అవుతుంది. 18,000 అంటే కింద చెప్తాను. ఓకేనా, 18,000 కాస్ట్ ఉంటుంది. నువ్వు మార్కెట్లో కొనేసి వేసేసిన కస్టమర్ నాది ఒరిజినల్ కాదు, నాది లైటింగ్ సరిగ్గా. ఓకేనా, ఈ పైంది వచ్చేసన్నా ఫేస్ ఐడి స్టిప్ అన్న. ఓకే, ఇది డిస్ప్లే టచ్ రెండు కలిపి ఉండే స్టిప్. ఓకేనా, ఇది మిగతాది కామన్. దీని బ్యాటరీ ఓకే, కెమెరాస్ ఓకే, వైబ్రేటరు, రింగరు, ఛార్జింగ్ స్టిప్, సిమ్ ట్రై, మదర్ బోర్డు, ఫ్రంట్ కెమెరా. ఓకేనా, ఇవన్నీ ఓకే కదా. ఇప్పుడు ఏదైనా పెద్ద సెట్లు వస్తే మాత్రం ఇలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలన్నా, టూల్ ఉంటే ఓపెన్ చేయడం తేలిక. ఈ సెట్ ఐఫోన్ 13 ఓకేనా, ఇది రన్నింగ్ డిస్ప్లే. ఇప్పుడు ఈ సెట్ని మనం ఓపెన్ చేయాలి. ఓకేనా, ఇది ఓపెన్ చేయడానికి ఫస్ట్ ఈ కింద స్క్రూస్ ఉన్నాయి కదన్నా, ఈ కింద స్క్రూస్ ఓపెన్ చేస్తాం. స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత దీని మీద పెట్టి హీట్ అయిన తర్వాత డిస్ప్లేని ఓపెన్ చేస్తాం. దీని మీద పెట్టా చూడండి, ఇది టైట్ గా బిగించాను. ఈ చుట్టూ ఉంది కదన్నా, ఈ చుట్టూ నేను కొంచెం లిక్విడ్ వేస్తాను. ఓకే, దీంతో లాక్ చేశాను. అంటే ఫస్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు దీని చుట్టూ కూడా గమ్ స్టిక్కర్ ఉంటుంది. ఆ గమ్ స్టిక్కర్ అనేది బాగా బలంగా ఉంటుంది, అదే డిస్ప్లేని ఇప్పుడు పట్టుతుంది. నేను ఎప్పుడైతే టెన్నర్ వేసానో ఓకేనా, అది అన్నది కొద్దిగా లీక్ అవుతుంది అన్న. చూడండి అన్న, నేను టెన్నర్ వేసిన తర్వాత నాకు ఏమైందో చూసారా, కనిపించిందా లేదా? ఇక్కడ చూడండి, ఇంకా గమ్ అలాగే ఉంది కిందది. అర్థమైందా? పెద్ద సెట్ లేదు వచ్చినా ఈ ప్రాసెస్ లో చేసుకుంటే బ్లేడ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకేనా, ఈ షేవింగ్ బ్లేడ్ వాడాలి. బ్లేడ్ పెట్టి దీని మీద నువ్వు టెన్నర్ పోయాలి. ఇలా బ్లేడ్ ఇలా ఇన్సర్ట్ చేసి ఈ బ్లేడ్ మీద టెన్నర్ పోస్తే ఓకేనా, అప్పుడు ఈ లోపలికి వెళ్తుంది, తేలిగ్గా వస్తుంది. అర్థమైందా? ఇదంతా కూడా గమ్మింగ్ అన్న, ముందు గమ్మింగ్ ఉంటుంది. ఓకేనా, చూడండి ఇలా కొంచెం కొంచెం లేపుకోవాలి. లెగిసింది కదా ఒక్కసారి పైకి లేగేసావా డిస్ప్లే పోయింది. ఈ స్టిక్కర్లే ఫోన్ని గట్టిగా పట్టుకుంటాయి అన్న. ఇక్కడ స్క్రూస్ ఉన్నాయన్న. ఓకేనా, ఈ స్క్రూస్ తీసి ఫస్ట్ ఎప్పుడు ఫోన్ ఓపెన్ చేసినా బ్యాటరీ డిస్కనెక్ట్ చేయాలి. స్క్రీన్ కూడా ఏం డ్యామేజ్ అవ్వలేదు మనకు. ఓకేనా, పెద్ద సెట్లు ఎప్పుడైనా చేసేటప్పుడు మాత్రం ఆలోచించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చేయాలి. డిస్ప్లే పోయింది అంటే 16,000 అవుతుంది. 18,000 అంటే కింద చెప్తాను. ఓకేనా, 18,000 కాస్ట్ ఉంటుంది. నువ్వు మార్కెట్లో కొనేసి వేసేసిన కస్టమర్ నాది ఒరిజినల్ కాదు, నాది లైటింగ్ సరిగ్గా. ఓకేనా, ఈ పైంది వచ్చేసన్నా ఫేస్ ఐడి స్టిప్ అన్న. ఓకే, ఇది డిస్ప్లే టచ్ రెండు కలిపి ఉండే స్టిప్. ఓకేనా, ఇది మిగతాది కామన్. దీని బ్యాటరీ ఓకే, కెమెరాస్ ఓకే, వైబ్రేటరు, రింగరు, ఛార్జింగ్ స్టిప్, సిమ్ ట్రై, మదర్ బోర్డు, ఫ్రంట్ కెమెరా. ఓకేనా, ఇవన్నీ ఓకే కదా. ఇప్పుడు
ఏదైనా పెద్ద సెట్లు వస్తే మాత్రం ఇలా జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలన్నా. టూల్ ఉంటే ఓపెన్ చేయడం తేలిక.